వస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ GMK9 టీవీ న్యూస్. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారిని కోరిన MMDA. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు జరిగిన స్పందన గ్రీవెన్స్లో రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ మలోలా గారికి ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ MNDA ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ మార్చి 2 నుండి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మసీదుల వద్ద పారిశుద్ధ్య, విద్యుత్ నీటి సమస్యలు ఉద్యోగులు ఉపవాస దీక్ష విరమించుటకు అనుమతిని అమలు చేస్తూ ముస్లింల ఉపవాస దీక్షల కోసం నిర్వహించే సెహేరి ఇఫ్తార్లలో హోటల్స్, రెస్టారెంట్లు, పాన్ షాపులు, టీ స్టాల్స్ మొదలగు నిర్వహించుకొనుటకు వారికి ప్రత్యేక మినహాయింపును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన ఆదేశాల మేరకు సంబంధిత మైనార్టీ సంక్షేమ శాఖ, పోలీస్, మున్సిపల్ శాఖలతో సమీక్ష నిర్వహించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ మలోలో గారిని సవినయంగా కోరడం జరిగింది. ఈ విషయానికి పై సానుకూలంగా స్పందించి సంబంధిత జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి వారికి తగు ఆదేశాలు జారీ చేశారు. సానుకూలంగా స్పందించి ముస్లిం సంక్షేమానికి పాటుపడుతున్న జిల్లా అధికారులకు ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు MM డేమాం షౌకత్ సాదిక్, CM బాబు, పీరా హాజీ బషీర్ అహ్మద్, మహబూబ్ బాషా, అల్తాఫ్, మునీర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.